హలో అండి. ఇది స్వీట్ కార్న్ రైస్. సో ఆఫ్టర్నూన్ మిగిలిపోయిన రైస్ తోటి నేను ఇట్లా ఈవినింగ్ స్నాక్ లాగా ప్రిపేర్ చేశానండి పిల్లలు తినటం కోసం. సో ఇది ఎలా తయారు చేయాలో చూసి మీరు కూడా ట్రై చేయండి. ఓకే. సో దీనికి కావాల్సింది బాయిల్డ్ స్వీట్ కార్న్, క్యారెట్, పెప్పర్ పౌడర్, చిల్లీస్, స్మాల్ సైజ్ ఆనియన్. లెట్ స్టార్ట్ నౌ. ముందుగా ఆయిల్ హీట్ చేసుకుందాం. హీట్ చేసిన ఆయిల్లో చిన్న సైజ్ ఆనియన్ అండ్ చిల్లీ వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఆనియన్ ఎక్కువ యాడ్ చేయొద్దు, మనం స్వీట్ కార్న్ యూస్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ స్వీట్ ఎక్కువ అయిపోతుంది. సో ఆనియన్ అండ్ చిల్లీ 2 minutes ఫ్రై అయిన తర్వాత ఇందులోకి స్వీట్ కార్న్, క్యారెట్ అండ్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసేసుకోవాలి. అగైన్ లెట్ ఇట్ ఫ్రై ఫర్ 2 minutes. ఇలా ఫ్రై అయిన వీటిలో ముందుగా పక్కకు పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకుని మళ్ళీ 2 minutes ఫ్రై చేసుకోవాలి. సో నౌ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇన్ కేస్ మాకు కారంగా వద్దు, నార్మల్గానే కావాలి వైట్ రైస్ తోటి అనుకుంటే మీరు కారం స్కిప్ చేసేసుకోవచ్చు. ఇన్ కేస్ కారం యాడ్ చేసుకునేటట్టయితే ఎక్కువ యాడ్ చేయొద్దు, మనం పెప్పర్ పౌడర్ యూస్ చేసాం కాబట్టి ఘాటు ఎక్కువ అవుతుంది. పిల్లలు ఎవరైనా ఉంటే మళ్ళీ తినలేరు. సో ఇలా ఫ్రై చేసేసుకోండి. అంతే అండి, 10 minutes కూడా పట్టదు. ఈజీ అండ్ క్విక్ రెసిపీ. ఈవినింగ్ టైంలో వేడిగా తినాలని అనిపించినప్పుడు దీనిలో పెరుగు చట్నీ కూడా యాడ్ చేసుకుని తింటే ఇంకా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఒకసారి. లెమన్ కూడా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఎస్, స్వీట్ కార్న్ రైస్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.